నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. CITU ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది 15 నెలలుగా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి జీతం ఇవ్వని ప్రభుత్వం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేట నుంచి కలెక్టరేట్ వరకు CITU ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదురుగా మానవహారంగా ఏర్పడి శాంతియుత నిరసన తెలిపి అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ప్రకృతి వ్యవసాయం పేరుతో సహజసిద్ధమైన పద్ధతిలో రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వ్యవసాయ పంటలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రకృతి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి దాదాపు 15 నెలలుగా గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసిందని, అనేక మార్లు అనేక విధాలుగా గత ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షులు మధుకర్, ఉపాధ్యక్షులు ఖాదర్బీ, కార్యదర్శి సిద్ధయ్య, ఉప కార్యదర్శి పద్మావతి, కోశాధికారి సుబ్రహ్మణ్యం ఆచారి, జిల్లా మాస్టర్ ట్రైనర్లు, జిల్లా L1లు, యూనిట్ ఇన్ఛార్జీలు, ICRPలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. సార్, నా పేరు సిద్ధయ్య. నేను అన్నమయ్య జిల్లాలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రాజెక్టులో మనం గత 6 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మా సిబ్బంది దాదాపుగా ఒక 6 రకాలుగా సిబ్బంది పనిచేస్తూ ఉంటే ఇందులో ఏమైందంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకు గత 15 నెలల నుంచి జీతం నిలిపేయడం జరిగింది. అదే సంస్థలో పనిచేస్తున్న కొంతమందికి నెల జీతం ఇస్తున్నారు సార్. అది మాలోనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకు మామూలుగా ఏం చేస్తున్నారు, ప్రతి నెల జీతం ఇస్తున్నారు. ఒకే ప్రాజెక్టులో చేస్తున్న వాళ్ళకు కొంతమందికి బడ్జెట్ ఉండడం ఏంది, కొంతమందికి బడ్జెట్ లేకపోవడం ఏందో ఇది మాకు చాలా సజ్జనంలో ఉన్నాం సార్. ఈ సజ్జనంలో ఇక్కడ వచ్చి చేయడం కూడా కారణం ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్కు మాకు లేని బడ్జెట్ ఏందో కనుక్కోవాలి, పూర్తి స్థాయిలో కనుక్కోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఎలా ఇస్తున్నారో మాకు కూడా అదే పరిస్థితుల్లో జీతాలు ఇస్తే అందరినీ కూడా ఆదుకునేలా అవుతారనే ఉద్దేశంతోనే, ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ శాంతియుత ఉద్యమాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో చేయాలనే నిశ్చయంతో పూర్తి స్థాయిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరం కూడా 451 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం, నా పేరు సుధారాణి. నేను పీలేరు మండలం నుంచి వచ్చాను. ఈరోజు రాయచోటి కలెక్టర్ ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయం పైన ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మాకు 15 నెలల మొండి బకాయిలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి. వీటిపైన మేమందరం కూడా ఈరోజు జిల్లా మొత్తం పైన ఉన్న సిబ్బంది మొత్తం కూడా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మానవహారంతో పాటు అలాగే మనకు CITU వాళ్ళు కూడా మాకు సపోర్ట్ఫుల్గా చేసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని విషయాలు ఇక్కడ చర్చించుకొని మా వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అందరం అందరికీ నమస్కారం అండి. చెప్పండి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖాదర్బి. నేను మదనపల్లి నుంచి వచ్చాను. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ రాయచోటికి వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, మాకు గత 17 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదండి. లాస్ట్ మంత్ 9వ తారీఖు 10వ తారీఖు ఆ మధ్య ధర్నా చేస్తే 2 నెలల జీతాలు వేశారు. అది కూడా ఈ సంవత్సరం 2024వి ఏప్రిల్వి మే నెలవి వేశారు. అంటే పాత బకాయిలన్నీ అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. అవన్నీ వస్తాయి రావో తెలీదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, దానికి సంబంధించిన గ్యారంటీ ఏమీ లేదు. అందుకోసమని మేము జిల్లా మొత్తం 450 మంది ఉన్నాము. అందరం కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడానికి గల కారణము ఇదే సమాచారాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరే విధంగా ప్రయత్నం చేయాలని ఇక్కడికి వచ్చాము. శాంతిపూర్వకంగా ధర్నా చేసుకుని వెళ్తామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ప్రవళిక. నేను మదనపల్లి మండలం నుంచి వచ్చినాను. మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నామండి. ఒక రైతును మార్చాలంటే కనీసము చిన్న బిడ్డకి మనం అన్నం ఎంత కష్టంగా తినిపించాలో అంత కష్టంగా మేము రైతులతో కష్టపడి పనిచేస్తున్నాము. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పిఎండి స్కిట్లు అంటే అవి ఇవి అని రైతులకు తీయించినాము. కనీసం ఆ వేతనం కానీ ఆ డబ్బులు కానీ ఇప్పటి వరకు కానీ మాకు రాలేదు. రైతులను ఎంత మార్చాలో అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి కెమికల్స్ కంటూ రైతు అడిక్ట్ అయిపోయిన తర్వాత మన ప్రకృతి వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది పడతాడు. అలాంటి రైతుల్ని మేము వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి ఇంత కష్టపడి పని చేయించినా గానీ మాకు 15 నెలల నుంచి జీతం రాలేదు. జీతం రాకపోగా పిల్లల చదువులకు ఇబ్బంది అయిపోతుంది, ఫీజులు కట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది, హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఇబ్బంది, ప్రతి ఒక్క దానికి ఇబ్బంది అవుతుంది. మొన్న చూస్తే 2 నెలల జీతం మాత్రమే వేసినారు. ఆ 2 నెలల జీతము మేము పిల్లలు ఫీజులు కట్టుకునేది, ఇంత అద్దెలు కట్టుకునేది మాకు అర్థం కావట్లేదు సార్. ఈ రోజు ఇంత దూరము ఇంతమంది తక్కువ క్యాడర్ నుంచి హై క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు వచ్చినాము. ఏమి అనేసిందనంటే మాకు ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదు సార్. కాబట్టి మీరే ఎలాగైనా కానీ ఇక్కడ మాకు రావాల్సిన బకాయి మొత్తం ఇప్పిస్తారనేసి మేము ఇక్కడ శాంతిపూర్వకంగా ధర్నా చేయడానికి వచ్చినాము. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం ప్రకృతి వ్యవసాయం పేరుతోటి సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక వ్యవసాయ లాభాలు దిగుమతి వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ ఉద్యోగం ప్రకృతి వ్యవసాయంలో అనేక విభాగాల్లో పనిచేస్తున్న L1, L2, L3లు, MTలు, MMలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 2010 సంవత్సరం నుంచి దాదాపు 15 సంవత్సరాలు ఈ విభాగంలో పనిచేస్తూ ఉంటే గత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 17 నెలలుగా ఈ యొక్క విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసింది. అనేక మార్లు అనేకమైన పద్ధతుల్లో వివిధ రకాల రీతుల్లో గత ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం లేకపోయింది. అందుకనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా ఆదుకోవాలని చెప్పేసి దాదాపు ఈ జిల్లాలో 500 మంది పైచిలకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగులు లక్షల రూపాయల పైన అప్పులు చేసి ఉన్నారు. కుటుంబ పోషణ భారం అయిపోయింది. అప్పులు చేసి ఉన్నారు. పిల్లల చదువులు కష్టతరంగా మారినాయి. ఇంటి అద్దెలు కట్టుకోలేక మానసికమైనటువంటి తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా CITU ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతి రూపంలో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, గత ప్రభుత్వం అనేక పస్తులు పెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీరు ఆలోచించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా 2 నెలల వేతనాలు వేసినాం కదా అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల పైచీలకే వేతనాలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు చెప్తా ఉన్నారు. కొంతమంది 5,000 నుంచి 40,000 వరకు ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి 7 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 2 నెలల వేతనం కూడా వాళ్ళు తెచ్చినటువంటి వడ్డీలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకొని గత ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మీరైనా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి CITUగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రామందిలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య జిల్లా.